ప్రతి ప్రభుత్వం రైతు ప్రభుత్వమే. రైతులకు న్యాయం చేయడానికి అధికారంలోకి వచ్చామని చెప్పుకుంటారు. అయితే అకాల వర్షాలు వచ్చినప్పుడు, పంట మునిగిపోయినప్పుడు, రైతు కష్టాల్లో కూరుకుపోయినప్పుడు ఇమీడియట్‌గా సహాయం అందించిందే రైతు ప్రభుత్వం. ఎప్పుడో మేము విచారణ చేస్తాం, కమిటీలేస్తాం, ఎంక్వైరీ చేస్తాం, ఎన్ని ఎకరాలు మునిగిపోయినాయో తేలుస్తాం, ఎవరికివ్వాలో ఇవన్నీ అంటే ఈ లోపల రైతు అక్కడ నష్టపోతాడు పూర్తిగా. రైతుల ఆత్మహత్యలు కూడా పెరిగిపోతాయి. అయితే ఇప్పుడు తాజాగా ఈ పంట నష్టానికి తక్షణ సాయం, పెట్టుబడి సాయం అందించాలి అంటూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ అంశాన్ని ఇమ్మీడియట్‌గా జగన్మోహన్ రెడ్డి గారు కూడా తాజాగా ఎక్స్ వేదికగా రేజ్ చేశారు. ఇమ్మీడియట్‌గా రైతులను ఆదుకోవాలి, రైతులకు పంట నష్టం అందించండి, ఆ పంట సాయం చేయండి అనేది. ఒక రకంగా మరి బాబు గారికి ఎక్కువగా ఈ మధ్యన ఏదైనా ఒక ఇష్యూ జగన్మోహన్ రెడ్డి ఎలా రేజ్ చేస్తున్నారంటే వెంటనే వాటిని సాల్వ్ చేస్తున్నారు. ఆ మధ్య మిర్చి రైతుకు ధర విషయంలో కానీ ఇలా కొన్ని అంశాల్లో, అలాగే ధాన్యానికి సంబంధించి ధర విషయంలో కానీ ఇలాగ రైతుల సమస్య ఏదైనా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ఆ పాయింట్ రేజ్ చేస్తారనేటప్పటికి ఇమీడియట్‌గా దాన్ని సాల్వ్ చేసేస్తారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని పెద్దగా కష్టపెట్టడానికి ఇష్టపడట్లేదు చంద్రబాబు నాయుడు గారు. ఆ ప్రాబ్లం సాల్వ్ చేసేస్తున్నారు. ఎందుకంటే ఆయనకి ఎక్కడ క్రెడిట్ వచ్చేద్దో, ఆయన ఎక్కడ దాని మీద పోరాటాలు మొదలు పెడతారని. కాకపోతే ఆయనైతే చెప్పారు. తాజాగా అకాల వర్షాల కారణంగా పంటల నష్టాన్ని వెంటనే అంచనా వేసి నష్టపోయిన రైతులకి సాయంత్రంలోగానే పెట్టుబడి అందించాలి అంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా పిడుగుపాటు కారణంగా 10 మంది చనిపోయారు. ఆ 10 మంది కుటుంబాలకి కూడా తక్షణ పరిహారం ఇవ్వాలి అంటూ స్పష్టం చేశారు. రాష్ట్రంలో అకాల వర్షాలు, పంట నష్టంపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన నేపథ్యంలో చంద్రబాబు గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు పిడుగుపాటుకు చనిపోయిన పశువులకు నిబంధనలకు అనుగుణంగా సాయం విడుదల చేయాలి అని కూడా చెప్పారు. అకాల వర్షాలతో 2224 హెక్టార్ల వరి, అలాగే మొక్కజొన్న దెబ్బతిన్నాయి. 138 హెక్టార్లలో అరటి, బొప్పాయి, మామిడి తదితర ఉద్యానవన పంటలకు కూడా నష్టం వాటిల్లింది. పశ్చిమ గోదావరి జిల్లాలో 1033 హెక్టార్లు, నంద్యాలలో 641, కాకినాడలో 530, శ్రీ సత్యసాయి జిల్లాలో 20 హెక్టార్ల పంటకు నష్టం వాటిల్లింది. కృష్ణా, ఏలూరు, కాకినాడ, ఎన్టీఆర్, తిరుపతి, నంద్యాల, పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఉద్యానవన పంటలైతే దెబ్బతిన్నాయి. ఒక రకంగా అకాల వర్షాలు రైతుని నిండా ముంచేశాయి, రోడ్డును పడేలా చేశాయి. కాకపోతే ఇమీడియట్‌గా వాళ్ళకి పెట్టుబడి సాయం అందించడంలో ప్రభుత్వం గనక సక్సెస్ అయితే చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రైతు కాస్తంత కోలుకునే అవకాశం ఉంటుంది.